హలో గాయ్స్, ఐ మహా. లాస్ట్ ఒక వ్లాగ్లో బిక్కవోల్లోని వినాయకుడి గుడి గురించి పెట్టాను కదా. వినాయకుడి గుడి పక్కగా వెళ్తే ఈ గోలింగేశ్వర స్వామి గుడి ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళాలి అంటే ఈ గోపుర ద్వారం దాటి వెళ్ళాలి. ఈ ఆలయం నిన్న మొన్నటిది కాదు, 1100 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులతో నిర్మింపబడింది. అంటే పంచారామాల కంటే 300 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా పురాతనమైన గుడి అవటం వల్ల పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ గుడి క్రీస్తు శకం 849-92 మధ్యలో తూర్పు చాళుక్యుల రాజు 3వ విక్రమాదిత్యులు కట్టించారు. ఆలయం గాలిగోపురం నుంచి లోపలికి వచ్చి ఎడం వైపుకు తిరిగితే నంది ఇంకా చాలా శివలింగాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవెందుకు ఇక్కడ ఉన్నాయి అంటే ఈ ఊర్లో పొలాల్లో లేదా ఇల్లు కట్టడానికి భూములు తవ్వినప్పుడు ఈ విగ్రహాలు లభించాయంట. అప్పట్లో ఆలయాల మీద తురుష్కులు చేసిన దండయాత్రలో ఈ విగ్రహాలు భూమిలో కప్పబడిపోయినవి. ఇక్కడ రాజు 118 చెరువులు 118 ఆలయాలు నిర్మించారట. వాటిలో చాలా ముఖ్యమైనది ఈ గోలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కానీ గోలింగేశ్వర స్వామి గుడి అని పేరు రావటానికి ఒక చారిత్రక కథనం ఉంది. ఇదంతా కూడా ఆవుల్ని కాసే బయలుభూమి. ఇక్కడ ఒక శివలింగం భూమిలో కప్పబడి ఉండడంతో ఒక ఆవు రోజు వచ్చి పాలు అక్కడ విడిచేదంట. అది చూసిన ఆవుల కాపరి దాన్ని గ్రామస్తులకి చెప్పారంట. గ్రామస్తులు వచ్చి అక్కడ తవ్వడంతో శివలింగం బయటపడింది. ఈ శివలింగం మీద బ్రహ్మసూతి ఉంటుంది. మొదటి శివలింగం బయటపడడం వల్ల గోలింగేశ్వర స్వామి గుడి అని పిలవడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన గుడి అవ్వటం వల్ల ఇక్కడ గోపురాల మీద ఉన్న శిల్పకళలు ద్రావిడ శిల్పకళని పోలి ఉంటాయి. శివ కుటుంబం అంతా ఒకే చోట కొలువై ఉండడం వల్ల ఈ గుడి చాలా శక్తివంతమైందని ఇక్కడ స్థానికులు నమ్ముతారు. ఏ గుడిలో అయినా శివలింగానికి సోమవారం అభిషేకాలు జరుగుతాయి కదా. ఇక్కడ శివుడు గురుస్థానంలో ఉండడం వల్ల స్వామివారికి గురువారం అంటే చాలా ఇష్టం. ఇక్కడ శివలింగాన్ని చంద్రశేఖర స్వామి అంటారు. స్వామివారికి ఎడమవైపు ఒక మండపంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు. అమ్మవారు నాట్యమయూరిలా ఉండడం ఇక్కడి విశేషం. ఆలయం టైమింగ్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉండడం. ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు ఒక పుట్ట కనిపించిందంట. ఆ పుట్టని తవ్వుతుంటే మళ్ళీ అది పుడుతూ ఉండేదంట. ఆ పుట్టని ఈ ఆలయంలో ఇప్పటికీ మనం చూడొచ్చు. స్వామివారు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు రెండే ఉన్నాయి. ఒకటి తమిళనాడులో పళనిలో ఉంది, రెండవది బిక్కవోల్లోని ఈ ఆలయం. ఈ ఆలయంలో రాహుకేతు పూజలు, కాలసర్పదోష పూజలు చాలా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేక అభిషేకం టికెట్ 200 రూపాయలు ఉంటుంది. అందరూ కలిసి సామూహికంగా చేయించుకోవాలి అంటే 50 రూపాయలు చెల్లించాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పక్కనే పుట్ట ఉంటుంది. అక్కడ రాత్రిపూట ఒక గిన్నెలో పాలు పోసి పెడతారు. ఉదయం లేచేసరికి ఆ పాలు ఉండవట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో ఈ ఆలయంలో సంచరిస్తూ ఉంటారు. ఈ గుడిలో జరిగే విశేష పూజా కార్యక్రమాల కోసం, గుడి మహత్యం కోసం ప్రధాన అర్చకులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి ఇక్కడ శివ కుటుంబం అంతా ఒకే చోట వెలిసారండి. మనకి సిద్ధి వినాయక స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామిగా మనకి స్వామివారిని ఇక్కడ దర్శనం ఇస్తారండి. ఇక్కడ క్షేత్ర మహిమ ఏంటంటే ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ పక్కన పుట్టతో వెలిసారండి. ఆ పుట్ట దగ్గర ఏంటంటే రోజు ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలన్నీ ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందె దాంట్లో కానీ వేసి ఆ పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే సుబ్రహ్మణ్య స్వామి రోజు గుడి మూసిన తర్వాత ఆయన సర్పరూపేణ వస్తారండి. పాము రూపంలో వచ్చి పెట్టిన పాలన్నీ తాగేసి వెళ్తుంటారు. వచ్చిన భక్తులు కూడా ఉదయం నుంచి సాయంకాలం లోపల పలానా టైం అంటూ ఉండదండి. గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ స్వామివారు ఎక్కడో చోట వచ్చిన భక్తులందరికీ సర్పరూపేణ వచ్చి దర్శనమించి వెళ్తారండి. మన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చాలా చోట్ల చూసే ఉంటాం. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనకి సుబ్రహ్మణ్య స్వామి చాలా క్షేత్రాల్లో మనకి ఆయన దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే ఈయనకి వివాహం కాలేదండి, బ్రహ్మచారి. మనకి భారతదేశం మొత్తం మీద 2 చోట్ల ఆయన బ్రహ్మచారిగా వెళ్తారు స్వయంభూగా. ఆ 2 క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు పళని క్షేత్రం అయితే, రెండో క్షేత్రంగా బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తారండి. ఈ 2 క్షేత్రాల్లోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణముఖంగా ఉంటారు. దక్షిణముఖంగా ఉండడం చేత ఈ క్షేత్రాన్ని అంగారకుడి క్షేత్రంగా చెప్పబడుతుంది. అందుచేత ఈయనకి మంగళవారం
సోమవారం అన్న, షష్ఠి అన్న, కృత్తికా నక్షత్రం అన్న ఈ స్వామికి వారికి ఇష్టమైన పర్వదినాలండి. ఆ పర్వదినాల్లోనే ఆ స్వామివారి మూల విరాట్కి పూజల అభిషేకాలు జరుగుతుంటాయి. ఆ పర్వదినాల్లో కనుక మనం ఇక్కడికి వచ్చే స్వామివారి విగ్రహానికి మనం ఏదైనా ఒక కారణం ఉంటే అభిషేకం చేయించుకుంటే మనకి కాళహస్తీశ్వరుడు ఎంత పట్టు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంత పట్టండి. కాళహస్తి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ మంగళవారం రోజున వచ్చి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తారండి. ఆ సమయంలో కనుక మనం ఇక్కడికి వచ్చే స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకోవడం వల్ల మనకి కుజరాహుకేతులకి, కాలసర్ప దోషాలకి, ఇలా ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఇక్కడ మంగళవారం రోజున కనుక స్వామివారికి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. ఈ స్వామివారు ఏంటంటే నిదర్శనం ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి పక్కనే గోలింగేశ్వర స్వామివారు ఉంటారండి. పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామివారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే శివాలయాలు అనగా చాలా చోట్ల మనం శనివారాలు, సోమవారాలు ఎక్కువగా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటాం ఈశ్వరుడు అనగా. కానీ ఇక్కడ ఈశ్వరుడికి ఏంటంటే గురువారం అంటే ఇష్టం అండి. గురువారం ఎందుకంటే ఇష్టం అంటే అండి ఈ స్వామి గుడిలో గురుస్థానంలో ఉన్నారండి. అందుచేత మన జాతకరీత్యా గురుడు బాగోలేని వాళ్ళు గురువారం రోజున వచ్చి ఇక్కడ స్వామివారికి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అన్నమాట అండి. ఇక్కడ ఇంకో అమ్మవారు పార్వతీదేవి అండి. పార్వతీదేవి సమేత గోలింగేశ్వర స్వామి. ఇక్కడ పార్వతీదేవి వచ్చేసి నాట్యమయూరు అండి. ఒక పక్కకి వాళ్ళు చేయగా పక్క పెట్టినట్టు ఉంటారు, నాట్యం చేస్తున్నట్టు మనకు కనిపిస్తారు. కానీ మనకి చీర కట్టవాలంటే అమ్మవారు నిలబడినట్టు కనబడతారు. కానీ నిజరూప దర్శనం చూస్తే అమ్మవారు నాట్యమయూరు అండి. నాట్యం చేస్తున్నట్టు మనకి దర్శనం ఇస్తారు. మనకి కంచిలో కామాక్షిదేవి ఎలా ఉంటుందో ఆవిడ నిజరూప దర్శనం కూడా చూస్తే అలాగే ఉంటారండి ఇక్కడ అమ్మవారు. లింగాలు నదులతో మీకు అందరికీ ఇక్కడ దర్శనం ఇస్తారండి స్వామివార్లు అందరూ. మనకి ఈ ఊర్లో ఎక్కడ పొలాలు దున్నినా, ఇల్లు పునాదులు తీసినా, ఈ ఊర్లో ఎక్కడ తవ్వినా మనకి శివలింగాలు నందులు దొరుకుతూ ఉంటాయండి. అవి వచ్చినవన్నీ ఇలాగా గుళ్ళో ఆలయంలోనే అందులో మనకి చుట్టుపక్కల మనకి ఎక్కడ ఇలా ఇన్ని శివలింగాలు అందులో ఎక్కడ దర్శనం ఉండవు. మనకి ఈ ఊర్లో బిక్కువలు వచ్చేటప్పటికి ఈ దక్షిణ కాశీగా అని కూడా పిలిచేవారు కాబట్టి మనకి ఇన్ని శివాలయాలు ఇవన్నీ కూడా దర్శనం అవుతూ ఉంటాయండి ఇక్కడ. ఆలయం విశిష్టత కార్యక్రమాల కోసం అర్చకులు చాలా బాగా చెప్పారు. ఈ ఆలయానికి రావాలి అని అనుకుంటే రాజమండ్రి నుంచి 34, కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు, సామర్లకోట నుంచి 17 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు పక్కగానే వెళ్తే ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.